అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వము కేంద్ర విద్యాశాఖ తరఫున కేంద్రీయ విద్యాలయ సంస్థలు ఏవైతున్నాయో ఆ సంస్థలు గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రీయ ఏకతా పర్వమైనటువంటి పేరు మీద దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చదువుకుంటున్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా తమ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి భాష కావచ్చు, అక్కడ వేషం కావచ్చు, అక్కడ తినేటువంటి ఆహారం కావచ్చు, అక్కడ ప్రజలు అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అవన్నీ మరి అవగాహన చేసుకునే విధంగా రాష్ట్రీయ ఏకతా పర్వ్ పేరు మీద ఈరోజు దేశమంతా కూడా విద్యార్థులను తీసుకెళ్ళి మరి అక్కడ పరిచయం చేసేటువంటి కార్యక్రమం. అన్నిటికంటే ముఖ్యంగా మన భాష వేరైనా, మన వేషం వేరైనా, మనమందరము భారతీయులము, మనమందరం కూడా భారతమాత ముద్దుబిడ్డలము. అందరం కూడా కలిసికట్టుగా భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా ఈ భారతమాత కోసము, భారతదేశం కోసం పనిచేయాలి. మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలి. మన యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి. ప్రపంచంలో భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో తీసుకెళ్ళాలి. దానికోసం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఏకతా పర్వ్ పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 20 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 20 రాష్ట్రాలలో ఉన్నటువంటి సీనియర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విద్యా సంస్థలకు సంబంధించినటువంటి రాష్ట్రీయ ఏకతా పర్వ్లో కేంద్రీయ విద్యాలయ సంస్థకు సంబంధించినటువంటి విద్యార్థులు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక రాష్ట్రాల యొక్క మరి చేతి వృత్తులు కావచ్చు, కళలు కావచ్చు, మరి పెయింటింగ్స్ కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, సాహిత్యం కావచ్చు, వీటి పట్ల అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం, అందరిలో భిన్నత్వంలో ఏకత్వం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ప్రేరేపించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం మోడీ గారి ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాలలో కూడా ఇది మరి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరము మరి భారతదేశానికి సంబంధించినటువంటి ఐరన్ మ్యాన్గా పేరు పొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం పాటు వారి యొక్క 150 జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, వివిధ సామాజిక సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ అందరూ కూడా ఈ సంవత్సరం పాటు ఈ యొక్క రాష్ట్రీయ ఏకతా పర్వ్ నిర్వహించబోతూ ఉన్నాం. రాష్ట్రాల్లో అవసరాలను బట్టి, ఎందుకంటే కేంద్రీయ విద్యాలయాలు మేజర్గా పెట్టినప్పుడు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఆ రాష్ట్రాల్లో వచ్చినప్పుడు వాళ్లకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అందించేటువంటి ప్రయత్నము రాష్ట్రాలు మారిన. ఎందుకంటే చాలామంది కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు చాలామంది ట్రాన్స్ఫర్స్ అవుతున్నప్పుడు వాళ్ళ పిల్లలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఒకే రకమైన సిలబస్ ఉండి ఒకే రకమైనటువంటి విద్యాభ్యాసంలో కొనసాగించడం కోసము ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో కేంద్రీయ విద్యా సంస్థలు దేశమంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్థానిక అవసరాలకు అనుగుణంగా, పెరుగుతున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా ఈరోజు స్థానిక విద్యార్థుల కోసం కూడా ఈ యొక్క సంస్థలు పెంచడం జరుగుతుంది. తెలంగాణలో కూడా ఇప్పటి కూడా కొన్ని కొత్త కేంద్రీయ విద్యా సంస్థలు మంజూరు చేయడం జరిగింది. భవిష్యత్తులో మంజూరు చేసేటువంటి ప్రయత్నం కూడా కొనసాగిస్తాం.